ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసీ భేటీ కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సోనియా, రాహుల్, ఇతర సభ్యులు పాల్గొననున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీలు, సిడబ్ల్యూసీ మెంబర్లు, సిడబ్ల్యూసీ ఆహ్వానితులతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకులు, ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, చిదంబరం, ఇతర కీలక నేతలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. సో ఈ సమావేశంలో ప్రధానంగా కొన్ని కీలక అంశాలపై సిడబ్ల్యూసీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అందులో రీసెంట్గా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు, వాటిపైన వాళ్ళ విశ్లేషణపై చర్చించనున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. వాళ్ళు ఊహించిన దానికన్నా తక్కువ సీట్లు రావడం, ఖచ్చితంగా ఛత్తీస్గఢ్లో మళ్ళీ గెలుస్తామనుకున్నారు, అక్కడ గెలవకపోవడం, మధ్యప్రదేశ్లో ఖచ్చితంగా గెలుస్తామనుకున్నారు, కానీ అక్కడ బీజేపీ వరుసగా 4వ సారి అధికారంలోకి వచ్చింది. కాబట్టి వాటి ఫలితాలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి, ఇంకా కనీసం 3 నెలల సమయం కూడా లేదు. ఈ 3 నెలల సమయంలో పార్టీని దేశవ్యాప్తంగా ఎలా బలోపేతం చేయాలి? కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పార్టీ వీక్గా ఉంది. బీజేపీ అయితే చాలా దూకుడుగా వెళ్తుంది. ముఖ్యంగా ఉత్తరాదిలో బీజేపీ చాలా స్ట్రాంగ్గా అయింది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో దాదాపు 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి? సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేషనల్ అలయన్స్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాలలో పొత్తులు ఏ విధంగా ఎవరితో పెట్టుకుంటే బాగుంటుంది, ఏ పార్టీతో పెట్టుకుంటే బాగుంటుంది దానిపైన ఈ కమిటీ పనిచేయబోతుంది. కమిటీ ఒక 1 నెల రోజుల పాటు దాని రిపోర్ట్ కూడా ఇవ్వబోతోంది. సో వీటన్నిటిపైన ఈ సిడబ్ల్యూసీలో సమావేశంలో చర్చకు వచ్చే అవసరం ఉంది. మరోపక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో హాజరు కాబోతున్నారు. ఆయన మరి కొద్దిసేపట్లోనే ఢిల్లీకి చేరుకోబోతారు. చేరుకున్న తర్వాత ఆయన ఈ సమావేశంలో హాజరవుతున్నట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఏదైతే 6 గ్యారంటీల హామీలపైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 2 హామీలు నిలబెట్టుకున్నారు. మిగతా 4 హామీలు ఉన్నాయి. అవి కూడా సంక్రాంతి వరకు నిలబెట్టుకుంటామంటూ కాంగ్రెస్ రాష్ట్ర వర్గాలు చెప్తున్నాయి. సో చూడాలి మరి ఈ సిడబ్ల్యూసీలో ఇంకా అనేక కీలక అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఇండియా కూటమి ద్వారా ఏదైతే కాంగ్రెస్ పార్టీ విపక్షాలను అందరినీ ఏకదాటికి తేవాలని చూస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 4 సార్లు ఇండియా కూటమి సమావేశమైంది. ఇందులో చాలా కీలక అంశాలపై చర్చించారు. ప్రధాని ఎవరు అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. అదేవిధంగా సీట్ల సర్దుబాటు అంశంపైన ఇంకా ఒక కొలిక్కి రాలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఘోర పరాజయం చెందడం, ఆ రాష్ట్రాలలో ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలను కలుపుకొని పోకపోవడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయంటూ ఇండియా కూటమి కొంతమంది సభ్యులు పెదవి విరుస్తున్నారు. సో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా విమర్శలు కూడా చేశారు. సో చూడాలి మరి ఈ సిడబ్ల్యూసీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఏంది, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దూకుడును తగ్గించేందుకు వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మనం ఈ సిడబ్ల్యూసీ నిర్ణయాలు తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. కెమెరామెన్ సంజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, న్యూఢిల్లీ.